ప్రసాద్ అన్న అమ్మా నిజంగా చాలా తక్కువ మంది ఫేస్ చూడంగానే తెలియకుండానే ఆటోమేటిక్గా నవ్వొస్తూ ఉంటుంది. తక్కువ మంది ఫేసెస్ చూస్తే దాంట్లో మీది నాకు మీ ఫేస్ చూడంగానే ఇట్లా నవ్వొస్తుంటుంది. ఎందుకంటే మీ పంచి టైమింగ్ అంత బాగుంటుంది కాబట్టి నాకు చాలా అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. నాకు కూడా నువ్వంటే చాలా అభిమానం. నీ నీ స్లాంగ్కి నీ డిక్షన్కి మా ఇంట్లో కొంతమంది ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. నేనుండే అపార్ట్మెంట్లో అయితే నీ గురించి ఆ సేవ్ ద టైగర్స్ ఉంది కదా, దాంట్లో మీ భర్త క్యారెక్టర్ గంటా రవి ఉంటుంది. మీ కాంబో సూపర్ ఉంటుంది, మీ బాబుది మీ పాపది. అంటే నువ్వు ఒకటి చెప్పావు, నువ్వు చెప్పడం కాదు నిజంగా అందరూ చూస్తారు. నేను నమ్ముతా. నేను అండ్ నాకు మీతోనున్న బాండింగ్ ఏంటి అంటే, నేను జబర్దస్త్లో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ మనమే ఒక రాకేష్ గారి టీంలో చేసినాం. నాకు అంటే ఎప్పుడు ఇన్ కేస్ నా జబర్దస్త్ స్కిట్లు నేను ఏదైనా చూసుకోవాలి అంటే ఫస్ట్ చూసుకునే స్కిట్స్ అవే అనమాట. స్టార్టింగ్ నేను ఎట్లా చేసినాను, మీ కాంబినేషన్ ఎట్లా ఉంటుండే. రోజా మ్యామ్ కూడా అప్పుడు మనల్ని బాగా మెచ్చుకొని ఉండే కదా, మీ ఇద్దరు టైమింగ్ బాగుంది అని. అంటే జనాలకు తెలియదు ఏంటంటే నేను చెప్పే పంచులు కూడా మీరే నాకు ఆ రోజు హెల్ప్ చేసినారు. లేదులేమ్మా, నువ్వు చెప్పడం కూడా గ్రేటే కదా, టక్మని నీకు అంత స్పాండిటీ ఉంది. థ్యాంక్ యూ అన్న. అంటే మీరు ఈ మాట చెప్పాలని ఈ మాట చెప్పినా నేను. లేదు, అప్పుడు స్టేజ్ ఎక్కే ముందు జస్ట్ స్టేజ్ మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా చెప్పాను దానికి, అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పింది అనమాట. అది కూడా చాలా గ్రేట్ అమ్మా నువ్వు. థ్యాంక్ యూ అన్న. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అంటే స్టార్ట్ చేసినాము, ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏంటిదన్నా కీసమ్మా? ఓకే ఓకే, ఇట్లాంటివి ఉంటాయి అని అనుకున్నా, కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందని నేను అనుకోలే. ఫస్ట్ సునీ గురించి మాట్లాడుకుందాం. సునీత గారు ఫస్ట్ ఎందుకమ్మా డల్గా? అదేంటి అలా అన్నారు? మీరు సునీత అని పేరు చెప్పగానే మీరు వైబ్రేట్ అవుతారు. అది ఇంట్లో, ఓ ఇక్కడ కాదా? ఇక్కడ కాదు. ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని మనకి వెనుక నుంచి వస్తున్న సామెత అది. మీ సక్సెస్ వెనకాల మీ వైఫ్ ఏమంటారు, మీ వైఫ్ పాత్ర గిన్నెలు వద్దు మీ వైఫ్ సపోర్ట్ చాలా ఎక్కువ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం, అందరు గ్రహించిన విషయం కూడా అది. సో స్టార్ట్ చేయడమే మనం మీ వైఫ్ మ్యాటర్తో స్టార్ట్ చేద్దాం. అసలు బేసిక్గా మీరు అన్నావు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. ఒక ఆడది ఉంటే నేను విజయాలు ఉన్నాయంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఎన్ని ఉంటాయి అని ఆలోచన వచ్చింది, కానీ అది చాలా తప్పది. సునీ చూసావా ఎంత మాట అన్నారు అన్న? లేదు, అలా అనుకుంటారని చెప్తున్నానమ్మా. నా భార్య నాకు దేవత. జస్ట్ తను ఇదంతా ఎడిట్ చేసి ఓన్లీ అదొక్కటే పెడతాను. లేదు, బేసిక్గా నా విషయంలో అయితే నా భార్యకి రోల్ చాలా పెద్దది. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తను లేకపోతే స్టిల్ ఈరోజు నేను ఇలా లేను, నీ ముందు ఇంటర్వ్యూ కూడా లేదు. మంది ఆల్రెడీ 3 years ముందే క్లోజ్ అయిపోయింది నా చాప్టర్. సో ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి ఏకైక కారణం నా భార్య అండ్ నా కొలీగ్స్ అండ్ ముఖ్యంగా ప్రజలు, మీ దీవెనలు, మీ బ్లెస్సింగ్స్. చాలా మంది అంటే మీ హెల్త్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఎంతమంది కోరుకొని ఉంటారు కదన్న. దాంట్లో ఒక అభిమాని గురించి బాగా విన్నా నేను, మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి తిరుపతి కొండకి కాలినడకన వెళ్ళాడు ఫ్యామిలీతో. అతను చాలా, నేను ఫోన్ చేశాను మళ్ళీ ఇంటికి భోజనం రమ్మన్నాను, ఇప్పుడు దాకా రాలేదు మనోడు, నేనే తిరుపతి వెళ్ళేది ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నాను తను. అంటే మీరు వినంగానే మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకు టక్మని ఇది అనిపించింది అనమాట. అరే నా గురించి ఇంతమంది ఆలోచిస్తారా, ఇంతమంది నన్ను అభిమానిస్తారా, ఇంతమంది నన్ను ప్రేమిస్తారా అని. చాలా వాళ్ళకి లైఫ్ లాంగ్ నేను నా కుటుంబం రుణపడే ఉంటాం. థ్యాంక్స్ అండి, మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈరోజు ఇలా నిల్చున్నాను.